హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు రివ్యూ కార్నర్. అండ్ ఇవాల్టి వీడియోలో థండర్బోల్ట్స్ యొక్క ప్రాజెక్ట్ని అయితే మారసోల్స్ వాళ్ళు అయితే అనౌన్స్ చేశారు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే అందరి యొక్క ఐస్ కూడా థండర్బోల్ట్స్ ప్రాజెక్ట్ మీద అయితే ఉన్నాయి. ఈ యొక్క ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ ట్రైలర్ని కూడా ప్రీవియస్ మంత్లోనే రిలీజ్ చేశారు. మరి ఈ యొక్క ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా చాలా ఫ్యాన్ థియరీస్ అయితే వెలువడినాయి. మరి ఆ థియరీస్లో అనేది నాకు ఫేవరెట్ అనిపించిన థియరీస్ని అయితే ఈ వీడియో డిస్కస్ చేసుకుందాం. అంటే ఈ థియరీస్ 100% ఉండవు, కానీ 75% అయితే ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. మరి వాటిలో ఫస్ట్ యొక్క థియరీ అయితే డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ యొక్క థియరీ నేమ్ వచ్చేసి ఇన్ఫిల్ట్రేషన్ అండ్ బిట్రేయల్. అయితే ఆ థియరీలో వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఇనిషియల్ స్టేజ్ నుంచి, అంటే వాళ్ళ యొక్క ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ నుంచి అప్పుడప్పుడే కోలుకుంటూ ఉన్నప్పుడు వ్యాలంటీనా వాళ్ళకందరికీ ఒక మిషన్ అయితే అప్పగిస్తుంది. అంటే వాళ్ళకి ఎవరెవరో కూడా తెలియని వాళ్ళని అందరినీ కలిపి ఒక టీంని అయితే ఫామ్ చేస్తుంది. వాళ్ళకి థండర్బోల్ట్స్ అనే ఒక నేమ్ ఫిక్స్ చేసి దానికి ఒక మిషన్ అయితే అప్పగిస్తుంది. వాళ్ళు అక్కడి నుంచి ఒక హై సెక్యూరిటీ జోన్కి అయితే షిఫ్ట్ అవుతారు. అక్కడి నుంచి ఒక ఫ్లూయిడ్ని అయితే తీసుకురావాలి. ఆ ఫ్లూయిడ్ ఏంటంటే మనకి క్యాప్టెన్ అమెరికా ఒంట్లో ఎక్కించుకున్న అలాంటి ఫ్లూయిడ్ని మనుషులకి ఇచ్చినట్టయితే వాళ్ళకి పవర్స్ అయితే వస్తాయి. అలాంటి ఆ పవర్స్ని అక్కడి నుంచి తీసుకురావడానికి ఒక టీంని ఫామ్ చేస్తుంది. బట్ టీం ఫామ్ చేసినప్పుడు వాళ్ళని ఎవరెవరు ఉన్నారన్న దాని మీద మెన్షన్ అయితే చేయదు. దాంతో అందరూ వేరే వేరే చోట నుంచి ఒకేసారి రావడంతో అక్కడ ఫైట్స్ అయితే జరుగుతాయి. ఇక లాస్ట్లో ఏం జరుగుతుంది, మరి వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారో ఆ యొక్క హై ఫెసిలిటీ జోన్ని, మెయిన్ విలన్ ఎవరు అన్న దాని మీద ఇక స్టోరీ అయితే ఉంది. ఇక సెకండ్ థియరీ యొక్క నేమ్ వచ్చేసి ద సెంట్రీ డ్యూయల్ నేచర్. అయితే థియరీలో చూసుకున్నట్టయితే సెంట్రీ వచ్చేసి అన్స్టేబుల్ పొజిషన్లో అయితే ఉంటాడు. అంటే తను ఏం చేస్తున్నాడో తనకైతే ఏమీ అర్థం కాదు. అంటే తన ప్లేస్లో లివిస్ పుల్మ్యాన్ యాక్టర్ అయితే ప్లే చేస్తున్నాడు. కాబట్టి ఇక లివిస్ పుల్మ్యాన్ అయితే పిలుచుకుందాం. ఇక పుల్మ్యాన్కి తను ఇలాంటి అన్స్టేబుల్ సిచ్యువేషన్లో ఉన్నట్టు కూడా అయితే తెలియదు. తను చుట్టూ ఉన్నది కూడా అంతా భ్రమే అనుకొని వాళ్ళ అందరినీ ఉన్నది కూడా చుట్టూ చంపుతూ ఉంటాడు. దానితో వ్యాలంటీనా సోల్జర్స్ అందరూ కూడా ఆ యొక్క సెంట్రీని బంధించి అయితే పక్కన పెడతారు. ఇంకా వ్యాలంటీనా వాళ్ళు వాళ్ళకి దాని తర్వాత ఈ థండర్బోల్ట్స్ టీం అయితే ఫామ్ అయ్యి ఆ యొక్క హై సెక్యూరిటీ జోన్కి అయితే వస్తుంది. ఇక ఆ సెంట్రీని సడన్గా వీళ్ళు చూసేపాటికి సెంట్రీ తన గ్యాప్గాలు గుర్తొచ్చి ఒకేసారి బాంబ్ బ్లాస్ట్ చేస్తుంది. ఇంకా థండర్బోల్ట్స్కి మరియు ఈ యొక్క సెంట్రీకి అయితే ఫైట్స్ జరుగుతాయి. దానితో అక్కడ స్టోరీ అయితే మొదలయ్యి లాస్ట్లో మెయిన్ విలన్గా సెంట్రీ అయితే కాదని రివీల్ చేస్తారు. యాక్చువల్లీ థియరీలో కూడా కొంచెం పాయింట్స్ అయితే ఉన్నాయి. అంటే కామిక్స్లో చూసుకున్నట్టయితే ఈ సెంట్రిక్ అనేది మనకి వన్ ఆఫ్ ద మెయిన్ హీరోస్గా అయితే కనబడ్డాడు కొన్ని కామిక్స్లో. యాజ్ వెల్ యాజ్ ఇంకొక కొన్ని కామిక్స్లో అయితే విలన్గా అయితే కనబడ్డాడు, అంటే చెడ్డ క్యారెక్టర్లోనే. అంటే ఈ యొక్క క్యారెక్టర్ని యాజ్ ఏ యాంటీ హీరో అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క యాంటీ హీరో కూడా మనకి ఎలాంటి థ్రెట్స్ అనేది తీసుకొస్తారో అన్న దాని మీద కూడా చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ ఫ్యాన్ థియరీ వచ్చేసి వ్యాలంటీనా మ్యానిపులేషన్. అయితే ఈ థియరీలో చూసుకున్నట్టయితే మనకి థండర్బోల్ట్స్ యొక్క టీంని ఫామ్ చేసేది వ్యాలంటీనా అయితే మీకు తెలుసు. అండ్ ఆల్సో ట్రైలర్లో కూడా అదే చూపించారు. అయితే ఈ యొక్క వ్యాలంటీనా పాప మన యొక్క థండర్బోల్ట్స్ టీంని అయితే మ్యానిపులేట్ అయితే చేస్తుంది. అంటే అదేదో డబ్బులు ఇచ్చి మ్యానిపులేట్ చేయడం అని కాదు, వాళ్ళని వాళ్ళ యొక్క ఐడెంటిటీని ఫోకస్ చేసి మ్యానిపులేట్ అయితే చేస్తుంది. అంటే థండర్బోల్ట్స్ టీం చేసే పనులన్నింటినీ చూస్తే ఫ్యాన్స్కి అయితే ఎవరికీ నచ్చదు. కానీ వ్యాలంటీనా ఏం చేస్తుందంటే వీళ్ళని ఎలాగైనా కరెక్ట్గా యూజ్ చేసుకోవాలని, మీరు విలన్స్ కాదు, మీరు ఒక సూపర్ హీరోస్, మీలాంటి హీరోస్ అనేవాళ్ళు మంచి పనులు చేసినా కొన్ని చెడ్డ వాళ్ళు ఉంటారు అని చెప్తూ వ్యాలంటీనా వాళ్ళైతే మ్యానిపులేట్ అయితే చేస్తారు. ఇక థండర్బోల్ట్స్ టీం కూడా వాళ్ళు చేస్తున్నది కరెక్టే అని వాళ్ళు చేసే ఎలాంటి పనులు కూడా ఆపకుండా అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇక వ్యాలంటీనా యొక్క ప్లాన్స్ అన్నీ కూడా కరెక్ట్గా జరగడంతో వ్యాలంటీనా అయితే ఆనందంతో తిరుగుతూ ఉంటుంది. అయితే వ్యాలంటీనా ఈ యొక్క థండర్బోల్ట్స్ టీంనే కాకుండా సపరేట్గా ఇంకొక టీం అయితే కూడా ఫామ్ చేస్తుంది. అయితే ఆ ఫార్మింగ్ చేసిన టీంలోనే మనకి జీమో యొక్క అపియరెన్స్ కూడా ఉంటుందంట. అయితే జీమో కూడా తనకంటూ ఒక సపరేట్ టీంని ఫామ్ చేసి తనకి అంటూ అడ్డుగా వచ్చిన వాళ్ళని లేపేస్తూ ఉంటాడు. అయితే వాళ్ళకి అడ్డుగా వచ్చిన వాడే ఈ థండర్బోల్ట్స్ టీం కూడా పడతాడు. దానితో ఇక వీళ్ళకి థండర్బోల్ట్స్కి అండ్ ఆల్సో జీమో ఒక టీంకి అయితే పడుతుంది. అయితే కామిక్స్లో చాలామంది అయితే యాంటీ హీరోస్ అయితే ఉన్నారు. లెక్కలేనన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నారు. బట్ ఆ క్యారెక్టర్స్లో ఈ యాక్టర్స్ని తీసుకొని స్పెసిఫిక్గా చేయడంలో ఏమన్నా రీజన్స్ ఉన్నాయా అని నన్ను అడిగితే నేను చాలా రీజన్స్ అయితే ఉన్నాయని చెప్తా. ఎందుకంటే ఒకవేళ కొత్త క్యారెక్టర్స్ని తెచ్చి వాళ్ళు థండర్బోల్ట్స్ అంటే మీకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అయితే ఉండదు. అదే ఉన్న క్యారెక్టర్స్నే వాళ్ళు యాజ్ ఏ ఫస్ట్ నుంచి కూడా ఒక యాంటీ హీరోగా ప్రొటెక్ట్ చేస్తే మీకు అప్పుడైతే అర్థమవుతుంది. వీళ్ళే ఇంకా మీరు ఓన్ అయితే చేసుకుంటారు ఆ క్యారెక్టర్స్ని. అందుకనే మారో సిరీస్ వాళ్ళు ఈ క్యారెక్టర్ని స్పెసిఫిక్గా అయితే తీసుకున్నారు. సో గైస్, ఇది వాళ్ళ వీడియో.
ఈ యొక్క థియరీస్‌లో మీకు ఏ థియరీ అనేది బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. యాజ్ వెల్ యాజ్ నాకైతే ఆ యొక్క సెకండ్ థియరీ అయితే బాగా నచ్చింది. అంటే మనకి థండర్ బోల్ట్స్ టీమ్‌కి సపోర్ట్ కాకుండా థండర్ బోల్ట్స్ టీమ్‌కి విలన్‌గా మనకి సెంట్రీ క్యారెక్టర్ వస్తాడు కదా! అదైతే నాకు బాగా నచ్చింది. మరి మీకేం నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బెల్ ఐకాన్ అయితే నొక్కేసేయండి. అండ్ ఫైనల్లీ సో గైస్ ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ వీడియో వచ్చిందనుకుంటున్నా. నచ్చితే గనుక లైక్ చేసి, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ పెట్టుకొని ప్లీజ్ డు ఫాలో ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఛానల్ తెలుగు రివ్యూ కార్నర్. టాటా.